హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ అమ్ము తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ పల్లెటూరి సొగసైన పిల్లం కోపిష్టి పట్నం మొగుడు పార్ట్ 6. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? అది సంధ్యా సమయం వేళ సూర్యుని డ్యూటీ అయిపోవడంతో ఆడుకుంటూ ఉన్న పిల్లలందరూ ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలందరూ వెళ్ళిపోవడంతో పూర్ణిమకు అప్పుడు గుర్తుకు వచ్చింది. అయ్యో, ఇంటి దగ్గర ఈరోజు అమ్మ అక్క లేరు కదా, నాన్నని నేనే చూసుకోవాలి కదా అని తల కట్టుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంటి వైపు దారి పట్టింది. దారి పొడవునా పూర్ణిమ అందరితో మాట్లాడుతూ పలకరిస్తూనే వస్తూ ఉంది. ఒక ముసలి తాత పూర్ణిమ పరుగుని చూసి, ఏ పిల్ల, కాస్త చూసి కింద పడిపోతావు అని అన్నాడు. ముందు నువ్వు చక్కగా అవ్వ దగ్గరికి పో తాత, లేకపోతే నీకు దెబ్బలు పడతాయి అవ్వ చేతిలో అంటూ ఆ ముసలి తాత పడుచు అమ్మాయితో కబుర్లు చెబుతూ సొల్లు కరుస్తున్న సన్నివేశాన్ని గమనించి అనింది. ఈ పిల్ల తక్కువేమీ కాదు అని ఆ ముసలి తాత నవ్వుకున్నాడు. ఇక పరమేశ్వరయ్య పూర్ణిమ ఇద్దరూ ఒకేసారి ఇంటికి చేరుకున్నారు. అబ్బా నాన్న, నువ్వే మళ్ళీ ముందు వచ్చేసావా అని ఆయాసపడుతూ అనింది పూర్ణిమ. అబ్బా పూర్ణి, నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, కాస్త నిదానంగా రావచ్చు కదా, ఎందుకు నీకు ఈ పరుగు అని పరమేశ్వరయ్య అన్నాడు. అయ్యో నాన్న, కాస్త నీకంటే ముందే వచ్చి నీకోసం ఏదైనా చేద్దాం అనుకున్నాను, కానీ ఆటోలో పడి అన్నీ మర్చిపోయాను అంటూ ముఖం కాస్త డల్గా పెట్టుకుంది. ఆయన నవ్వుతూ, ఏంటి నువ్వే నా కోసం వంట చేస్తావా అని అన్నాడు. ఎందుకు నాన్న, నేను వంట చేయకూడదా? ఎప్పుడు నీకు నీ పెద్ద కూతురు మాత్రమే వంట చేసి పెడుతుందా? ఈరోజు నువ్వు నా చేతి వంట తినాల్సిందే అని పూర్ణిమ అన్నది. ఇంటి పక్కనే పాలేరుల కోసమని చిన్న చిన్న ఇండ్లు కట్టించి ఉన్నాయి. అందులో వాళ్ళ దగ్గర పని చేసేవాళ్ళు ఇప్పుడు ఉంటున్నారు. ఒక ఇంట్లో నుంచి చిన్న పాప పరిగెత్తుకుంటూ పూరి అక్క అంటూ దగ్గరికి వచ్చేసింది. అక్క అక్క, సీతక్క రాగసం పెద్ద చాక్లెట్ తెచ్చింది అని ఆ చిన్న పిల్ల చెప్పడంతో అప్పుడు తండ్రి కూతురు ఇద్దరు వెనక్కి తిరిగి వాళ్ళ ఇంటి వైపు చూశారు. ఇంటి తలుపులు తెరుచుకొని ఉన్నాయి. ఇంట్లో లైట్స్ వేసి ఉన్నాయి. అప్పటి వరకు వాళ్ళు సరిగ్గా గమనించలేదు, కానీ ఇంటి లోపలి నుండి అరుపులు వినపడుతున్నాయి. ఆ గొంతు శాంతదే అని వాళ్ళిద్దరూ అనుకున్నారు. నాన్న, ఆ అమ్మ పెళ్ళికని వెళ్ళింది కదా, 2 రోజులు అక్కడే ఉంటానని కూడా చెప్పింది. మరి అప్పుడే వచ్చేసిందేంటి అంటూ ఇద్దరూ ఒకేసారి లోపలికి వెళ్ళారు. శాంత సీతను తేలుతూ ఉంది. ఏంటి శాంత, ఎప్పుడు అరుస్తూ గోలగోల చేస్తూ ఉంటావు, ఇప్పుడు ఏమైంది అంటూ మెల్లిగా అడిగాడు పరమేశ్వరయ్య. అయ్యయ్యో, అంత మెల్లగా అడుగుతున్నావేంటయ్యా, నీ కాస్త గట్టిగా మాట్లాడు, కొంచెం భయం పెట్టు నీ ఇద్దరు కూతుర్లకు, నేను చెప్పేది అస్సలు వినడం లేదు అని శాంతాదేవి అనడంతో పరమేశ్వరయ్య పెద్ద కూతురి వైపు చూశాడు. ఏమైంది అన్నట్టుగా అతన్ని కళ్ళతోనే అడిగాడు. ఆమె చాలా డల్గా ఫేస్ పెట్టుకొని కళ్ళలో నీళ్లు నింపుకొని నాకు వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. ఏంటి శాంత, ఏం జరుగుతుంది? 2 రోజులు ఉండి వస్తాను అని చెప్పి పెళ్ళికి వెళ్ళిన దానివి వెంటనే తిరిగి వచ్చేసావేంటి? అసలు ఏం జరిగింది? ఎవరైనా ఏమైనా అన్నారా అక్కడ అని పరమేశ్వరయ్య కూతురి పక్కనే కూర్చొని అడిగాడు. స్మిత తండ్రి భుజాలపై తలని ఆనించింది. అతను కూతురు తలని ప్రేమగా నిమురుతూ తల్లి భార్య చెప్పే సమాధానం గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. శాంతాదేవి ముందు భర్తకి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. అతను ఆ వాటర్ తాగిన తర్వాత నువ్వు కూడా తాగు, ఏం జరిగిందో నిదానంగా చెప్పు, అరవకు అని ఆ వాటర్ గ్లాస్ అతను ఆమె చేతికి ఇచ్చాడు. మంచి భార్యలా శాంతాదేవి భర్త చెప్పినట్టుగానే మిగిలిన వాటర్ని తాగేసి అతనికి ఎదురుగా ఉయ్యాల బల్ల మీద కూర్చొని చెప్పుకురావడం మొదలుపెట్టింది. పెళ్ళికి వెళ్ళిన చోట సత్యబాబు అనే మా దూరపు బంధువు అన్నయ్య వరుస అవుతాడు నాకు, మీకు గుర్తుకు ఉన్నాడా అని శాంత అడిగింది. హా, గుర్తుకు వచ్చింది. ఇప్పుడు మీ అన్నయ్య సత్యబాబు ఎలా ఉన్నాడు అని అతను అడిగాడు. అయ్యో, ఇప్పుడు మ్యాటర్ మా అన్నయ్య గురించి కాదు, బాగానే ఉన్నాడు అతగాడు, కానీ ఆ అన్నయ్య ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకుని వచ్చాడు అని ఆమె చెప్పడంతో పరమేశ్వరయ్య కాస్త కంగారు పడ్డాడు. కంగారు పడకండి, మన ఇంట్లో ఇప్పుడు పెళ్ళికి ఎదిగిన 2 అమ్మాయిలు ఉన్నారు. ఇక
ఎప్పుడు పెళ్లి చేస్తారు అని ఊళ్ళో వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేకపోతున్నాను. సీతామహాలక్ష్మిని ఆ పెళ్ళిలో చూసి మా అన్నయ్య ఆ సంబంధం గురించి నాతో చెప్పాడు. వాళ్ళ కుటుంబం చాలా పెద్దది. చాలా బాగుంది కూడా. కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి పెద్ద కోడలిగా మన సీతాలక్ష్మిని పంపమని అన్నయ్య చెప్పాడు అని శాంత పెళ్ళిలో జరిగిన విషయం అక్షరం పొల్లు పోకుండా పరమేశ్వరయ్యకి చెప్పింది. అసలైతే శాంతాదేవి మనసులో ఏదీ దాచిపెట్టుకోదు. ఏదైనా విషయం ఆమెకి తెలిస్తే అప్పుడే ఆ విషయాన్ని భర్తతో చెప్పుకుంటుంది. ఆమెకు ఉన్న అదో పిచ్చి అలవాటు. అయితే సత్యబాబు పెళ్లిలో సూర్య గురించి చెప్పడంతో ఆమె సీతామహాలక్ష్మికి తెలియకుండానే పరమేశ్వరయ్యకు ముందుగానే ఫోన్ చేసి ఆ సంబంధం గురించి చెప్పింది. అతను తలకొట్టుకుంటున్నాడు. పెద్ద కూతురు ఇప్పుడే పెళ్లి చేసుకోను. నాకంటూ ఒక కల ఉంది. ఆ కల నెరవేరిన రోజున ఖచ్చితంగా మీరు చూపించిన ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళ అమ్మకి, నాన్నకి ఖచ్చితంగా చెప్పేసింది. కూతురు ఇష్టాన్ని కాదనలేని తండ్రి అతను కాబట్టి అతను కూడా పెద్ద కూతురికి మాట ఇచ్చేశాడు. నీ చదువు పూర్తయిన తర్వాతనే, నువ్వు అనుకున్న కలని నెరవేర్చిన తర్వాత నీకు పెళ్లి చేస్తాను అని. అందుకే స్మిత అంత సరదాగా టెన్షన్ లేకుండా ఉండగలుగుతుంది. కానీ శాంత సీతమ్మ ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్తుంది కదా, ఆ సంబంధం గురించి ఎక్కువగా ఆలోచించకు, వాళ్ళకు మనము సరిపోము అని పరమేశ్వరయ్య చెప్పడంతో శాంతాదేవి కాస్త ఆలోచనలో పడింది. కానీ వెంటనే మరో ఆలోచన చేసింది. సీత కాకపోతే ఏంటి, పూర్ణిమ ఉంది కదా, పూర్ణిమకి పెళ్లి జరిపిద్దాం. ఇలాంటి సంబంధం మనము ఎన్ని రాత్రి పగళ్ళు వెతికి మరీ తెచ్చినా కూడా ఇంత గొప్పింటి సంబంధం మన కూతురుకు తీసుకురాలేము. ఎవరికో ఒకరికి ఈ సంబంధం ఖాయం చేసేద్దాం అని శాంతాదేవి చెప్పడంతో పరమేశ్వరయ్య గుండె ఆగినంత పని అయింది. శాంత, ఏం మాట్లాడుతున్నావు? పూర్ణిమ గురించి నీకు తెలుసు కదా, పూర్ణిమ కూడా ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా నా దగ్గరే ఉండిపోతానని నిర్ణయం తీసుకుంది. మర్చిపోయావా అని పరమేశ్వరయ్య అన్నాడు. బాగుంది, ఇద్దరు కూతుర్లని ఇంట్లోనే పెట్టుకుని ఊరేగండి. నాకు తెలీదు, ఎలాగైనా సరే మీరు పూర్ణిమని పెళ్ళికి సిద్ధం చేయించండి. నేను సీతతో కూడా మాట్లాడుతాను. ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా పెళ్లి జరిపిస్తాను అని శాంత మొండు పట్టుకొని కూర్చుంది. ఇక పరమేశ్వరయ్య ఆ సంబంధానికి మనం సరిపోము అని చెప్పడంతో శాంతాదేవి కాస్త తగ్గి మరీ సత్యబాబుకు వాళ్ళ పరిస్థితి గురించి వివరించి చెప్పింది. వంటగదిలో నుండి ఏదో మాడు వాసన రావడంతో శాంతాదేవి పూర్ణిమ పైన అరిచేసింది. అంతా నీ వల్లనే, మేము ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నా కదా, వెళ్ళి ఆ వంట సంగతి ఏదో చూడొచ్చు కదా అని ఆవిడ కాస్త కసిరించింది. అమ్మ ఎప్పుడు ఇంతే, నాకు వంట రాదు అని తెలిసినా అన్నిటికీ నేనే కారణం అంటూ నన్నే తిడుతుంది. ఈ అమ్మలందరూ ఎందుకు ఇలా ఉంటారు అని పూర్ణిమ కూడా మనసులోనే వాళ్ళ అమ్మని కాస్త తిట్టుకుంటూనే వంట గదిలోకి వెళ్ళింది. అంటే అక్కకి ఇప్పుడు పెళ్లి జరగబోతుందా? అయితే నాకు కొత్త కొత్త బట్టలు, లంగా ఓణీలు వస్తాయి. ఇంతకీ పెళ్ళికి ఏ కలర్ వేసుకోవాలి? అక్క వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఏ కలర్ వేసుకోవాలి అని ఆవిడ మాడిన కూరని చూస్తూ ముక్కు మూసుకొని అక్క పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంది. పరమేశ్వరయ్య స్మిత చేతిని పట్టుకొని ఏంటమ్మా ఆలోచిస్తున్నావో అని అడిగాడు. నేను దేని గురించి ఆలోచించడం లేదు నాన్న, కానీ మీరే ఏదో ఆలోచిస్తున్నారు అని తండ్రి కళ్ళలోకే చూస్తూ అడిగింది స్మిత. ఏమీ లేదమ్మా, మీ అమ్మ చెప్పిన సంబంధం గురించి ఆలోచిస్తున్నాను. పెళ్లి తర్వాత కూడా నువ్వు చదువుకోవచ్చు, నువ్వు సాధించాలనుకున్న ఆశ కూడా నెరవేరుతుంది అని తండ్రి చెప్పడంతో ఆమె కన్నీళ్ళు ఆగడం లేదు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ సంబంధానికి మీ చెల్లెని ఖాయం చేస్తుందంట మీ అమ్మ. ఇక ఇప్పుడు నా చేతుల్లో కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి వాళ్ళు రేపే ఇక్కడికి వస్తున్నారు. మీ ఇద్దరిలో ఎవరినో ఒకరిని మీ అమ్మ వాళ్ళకి చూపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని ఫార్మాలిటీస్ కోసం చూసేసినా వెంటనే పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టించుకొని ఇక్కడి నుండి వెళ్తారంట అని పరమేశ్వరయ్య చెప్పాడు. తండ్రి మాటలు విని స్మితకు కన్నీళ్ళు ఆగడం లేదు. అంటే ఏంటి నాన్న, ఇప్పుడు నేను ఈ పెళ్లి చేసుకోకపోతే చెల్లికి ఈ సంబంధం ఖాయం చేస్తారా? ఈ ఇంటి నుండి, ఈ ఊరి నుండి, ముఖ్యంగా మిమ్మల్ని వదిలేసి అది బ్రతకగలదా అని స్మిత ఏడుస్తూ వాళ్ళ నాన్నని అడిగింది.
అబ్బా! ఏంటి నువ్వు మీ నాన్నని మాటలతో మభ్యపెడుతున్నావు. ఆయన మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నావెందుకు? నీవు పెళ్లి చేసుకోను అంటున్నావు. ఇక నీ చెల్లకు పెళ్లి చేయకుండా మీ ఇద్దరిని ఇంట్లోనే పెట్టుకొని కూర్చోవాలా? మిమ్మల్ని కన్నందుకు మాకు కన్యాదాన ఫలితం కూడా దక్కనివ్వరానే? అని శాంత సెంటిమెంట్ డైలాగులు కొడుతూ ఆవిడ కూడా 2 కన్నీటి బొట్లు కళ్ళలో నుండి బయటికి తీసి చీర కొంగుతో కళ్ళని ముత్తుకుంది. సెంటిమెంట్‌తో కొట్టాలి అంటే తల్లి తర్వాతే ఇంకెవరైనా కదా! సీతామహాలక్ష్మి కన్నీళ్లను తుడుచుకొని "నువ్వు బాధపడకు. నాన్నని టెన్షన్ పెట్టకమ్మా. చెల్లి పరిస్థితి ఎలా ఉందో మనందరికీ బాగా తెలుసు. దానికి పెళ్లి గురించి, అత్తారింటి గురించి ఏమీ తెలీదు. అసలు అది బయట మగవాళ్ళతో ఎవరితోనూ మాట్లాడదు. అలాంటిది బలవంతంగా పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అత్తారింట్లో? పూర్ణిమ మనసు మార్చుకొని పెళ్లి చేసుకుంటాను అంటే అప్పుడు ఖచ్చితంగా ఒక మంచి అబ్బాయిని చూసి మనమే పెళ్లి జరిపిద్దాం. కానీ ఇలా బలవంతంగా వద్దు. సరే, రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా! రానివ్వు. వచ్చిన తర్వాత వాళ్ళు నాన్నకి నచ్చితే అప్పుడు నేను ఈ పెళ్లి గురించి ఆలోచిస్తాను" అని సీతామహాలక్ష్మి చెప్పేసి అక్కడ నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది. హమ్మయ్య! ఎలాగైతేనేమిటి, పెద్దది పెళ్ళికి ఒప్పేసుకుంది అని శాంతాదేవి కాస్త నవ్వుని పెదాలపైకి తెచ్చుకుంది. పరమేశ్వరయ్య భార్య వైపు కోపంగా చూస్తూ, "నీ పంతాన్ని నెక్కించుకున్నావు కదనే! ఈరోజు నువ్వు ఉదయం నాకు ఫోన్ చేసినప్పుడు నేను మన కులదైవం గుడికి వెళ్ళాను. అక్కడ ఉన్న పంతులు గారిని కలిసి మన ఇద్దరి కూతుళ్ళ జాతకాలను చూపించాను. ఇప్పుడు నువ్వు పూర్ణిమకి పెళ్లి జరిపిస్తాను అని సీతను బెదిరించావు కదా! అదే నిజం కాబోతుంది అని ఆయన మన పూర్ణిమ జాతకం చూసి చెప్పాడే" అని పరమేశ్వరయ్య గారు చెప్పడంతో శాంతాదేవి కాస్త ఆలోచనలో పడింది. ఏంటి, పూర్ణిమకి పెళ్లి జరుగుతుంది అని పంతులు గారు చెప్పారా? ఎందుకు మీరు అంతలా బాధపడుతున్నారండి? ఇది సంతోషించాల్సిన విషయం. అసలు దాని రాతలో కళ్యాణ యోగమే లేదు అని ఇన్ని రోజులు మనం బాధపడుతూ ఉన్నాము. పూర్ణిమకి కూడా పెళ్లి జరిగితే తల్లిదండ్రులలాగా మనం సంతోషిస్తాం కదండీ! ఆ దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. పెద్దది అన్నట్టు మీరు టెన్షన్ పడకండి అని చాలా నార్మల్‌గా మాట్లాడి భర్తకి కాస్త ఊరట కలిగించింది. తెల్లవారితే పెళ్లి వాళ్ళు వస్తారేమో అని శాంతాదేవి ఉదయాన్నే నిద్రలేచింది. పని వాళ్ళతో ఇల్లంతా శుభ్రం చేయించింది. బయట ఆవు పేడతో కల్లార్పి చల్లించి పెద్ద ముగ్గు వేసి అందులో అందమైన రంగులని నింపేసింది. స్మితకి వంట పని, ఇంటి పని అన్ని పనులు వచ్చు. అలాగే స్మిత సరస్వతి కటాక్షం పొందిన పిల్ల. అందుకే చదువులో కూడా ఫస్టే ఉంటుంది. ఇక పూర్ణిమ విషయానికి వస్తే బద్ధకస్తురాలు. ఏ పని చేత కాదు. అసలు వంట కూడా రాదు. కానీ అన్ని పనులు నాకు వచ్చు అని బిల్డప్ ఇస్తుంది. ఇక చదువు విషయానికి వస్తే ఆమె ముక్కి మూలుగుతూ ఇంటర్ వరకు ఎలాగో అలా నెట్టుకొచ్చేసింది. ఇక తర్వాత నాకు చదువుకోవడం ఇష్టం లేదు అంటూ ఇక చదువుకోలేను అని ఇంట్లో వాళ్ళకి చెప్పేసింది. పరమేశ్వరయ్య కూడా కూతుర్ని ఎక్కువగా ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే ఆమె ఆ ఊరిని వదిలిపెట్టి పై చదువుల కోసమని సిటీకి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా తిరిగి ఒంటరిగా ఇంటికి రావడానికి భయపడుతుంది పూర్ణిమ. ఆమె మనస్తత్వం ఎలా ఉంటుందో పరమేశ్వరయ్యకు బాగా తెలుసు కాబట్టి పై చదువుల కోసమని పూర్ణిమని ఆ తండ్రి ఇబ్బంది పెట్టలేదు. స్మిత ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుంది. పూర్ణిమ మాత్రం బారెడు పొద్దెక్కాక నిద్ర లేచింది. మొహం కడుకొని నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. గుమగుమలాడించే వంటకాలను చూసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని నట్టింట్లో కూర్చుంది. అయ్యో! దీనికి ఎప్పుడు బుద్ధి పెరుగుతుందో ఏమో! అవతల పెళ్లి వాళ్ళు వస్తారే, వెళ్ళి కాస్త స్నానం చేయొచ్చు కదా! ఎలాగో నీకు వంట రాదు, పూజ చేయడం కూడా రాదు. కనీసం అందరూ తినే వరకైనా ఎదురు చూడాలి కదానే! అని శాంతగారు పూర్ణిపై అరుస్తూ ఉన్నారు. సీతామహాలక్ష్మి పూజ పూర్తి చేసుకొని హాల్లోకి వచ్చింది. ఆమె చిరునవ్వు నవ్వుతూ, "ఎందుకమ్మా దేని మీద అరుస్తున్నావు? ఇప్పుడే చెప్పావు కదా దీనికి అసలు బుద్ధి లేదు అని. మరి ఈమెకి పెళ్లి చేస్తాను అని రాత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. దీనికి ఇంకా తెలివితేటలు పెరగాలమ్మా. నన్ను ఎలాగో ఇంట్లో నుండి పంపించాలని కంకణం కట్టుకున్నావు. కనీసం దీనినైనా ప్రశాంతంగా ఉండనివ్వు" అని సీతామహాలక్ష్మి అంటూ ఉండగానే వెన్నెల నవ్వుతూ వాళ్ళ అక్క నోట్లో కూడా ముద్దలు పెట్టింది. అక్క చెల్లెళ్ళ అనుబంధాన్ని చూసి పరమేశ్వరయ్య కూడా మురిసిపోయాడు. అప్పుడే వాళ్ళ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది.
పెళ్లి వాళ్ళు వచ్చేసారేమో అని శాంతాదేవి ఆశగా వాళ్ళ వైపు చూసింది. కానీ ఆమె ఊహించుకున్నట్టుగా జనాలేమీ రాలేదు. నీరజాదేవి గారు, సత్తిబాబు ఇద్దరు మాత్రమే వాళ్ళ ఇంట్లోకి వచ్చారు. నీరజాదేవి కట్టు, బొట్టు, మాట తీరు చూసి శాంతాదేవి నోరెళ్ళబెట్టింది. "అదేంటమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావు? పెళ్ళికొడుకు అదే చేసుకోబోయే అబ్బాయి రాలేదేంటి?" అని శాంతాదేవి అడిగేసింది. ఆమె నవ్వుతూ, "మా అబ్బాయి బిజీగా ఉన్నాడు. మా బిజినెస్‌ని వాడే చూసుకుంటాడు. క్షణం తీరిక ఉండదు. వాడి పెళ్లి భారాన్ని నా మీదనే వేశాడు. కాబట్టి నేనే అమ్మాయిని చూడడానికి వచ్చాను. నా సెలక్షన్ వాడికి నచ్చుతుంది." ఇక సత్యబాబు మీ గురించి చాలా చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే సత్యబాబు చెప్పిన దానికంటే కూడా మీరు 100 రెట్లు ఎక్కువగానే ఉన్నారు. అన్నయ్య గారి మంచితనం గురించి ఊళ్ళో వాళ్ళందరూ కథలు కథలుగా చెప్తున్నారు. మీతో సంబంధం కలుపుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. మాకు కట్న కానుకలు అవసరం లేదు. మీ అమ్మాయిని మా ఇంటికి మహాలక్ష్మిలా తీసుకొని వెళ్తాను అని నీరజాదేవి గారు వాళ్ళతో చాలా ప్రేమగా మర్యాదగా మాట్లాడుతూ చెప్పింది. సీతాలమ్మలక్ష్మితో కూడా కొద్దిసేపు మాట్లాడి వెంటనే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించింది. పరమేశ్వరయ్య అడ్డు చెప్తూనే ఉన్నాడు. ఒంటరిగా వచ్చి మీరు మాత్రమే ముహూర్తాలు పెట్టిస్తే ఎలాగండి? పెద్దవాళ్ళు కూడా రావాలి. ఆ అబ్బాయి అమ్మాయి కూడా ఒకరిని ఒకరు చూసుకోవాలి అని ఆయన అంటూనే ఉన్నాడు. కానీ నీరజాదేవి గారు సూర్య పేరు మీద ముహూర్తాలు మరో సంవత్సరం వరకు లేవు. వారంలోగా పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ వీడియో కాల్లోకి రప్పించింది. వాళ్ళ అందరితో మాట్లాడిన తర్వాత పరమేశ్వరయ్య ఒక విషయం అర్థం చేసుకున్నాడు. రాధమ్మ, గోపాలకృష్ణ వాళ్ళు పరమేశ్వరయ్య వాళ్ళ అమ్మ తరపు దూరపు బంధువులు అని. ఇక బంధువుతో ముందు నుండే ఉంది. పైగా సత్యబాబు నమ్మకస్తుడు. అలాంటి వ్యక్తి సంబంధం తెచ్చాడు అంటే ఇక అనుమానించాల్సిన అవసరం లేదు అని ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు. పెళ్ళికి ముహూర్తాలు పెట్టించారు. పరమేశ్వరయ్య ఇంట్లో పెళ్లి వాతావరణం మొదలైంది. శాంతాదేవి పుట్టింటి వాళ్ళు కూడా వచ్చేశారు. ఊరి జనాలు కూడా ఇంట్లో పెళ్ళి అన్నట్టుగానే తలా ఒక చెయ్యి వేసి అన్ని పనులు చకచకా చేశారు. పసుపు దంచుతున్నారు, పిండి వంటలు చేస్తున్నారు. ఇక సీతామహాలక్ష్మికి కావాల్సిన బట్టలు, నగలు, బ్లౌజులు అన్నీ నీరజాదేవి గారే దగ్గరుండి సెలక్షన్ చేసి మరీ వీళ్ళ ఇంటికి పంపించేసింది. ఇక వీళ్లకు షాపింగ్ చేయాల్సిన పని కూడా తగ్గిపోయింది. ఆ 5 రోజుల్లోనే హల్దీ ఫంక్షన్, గాజుల ఫంక్షన్ అన్ని ఫంక్షన్లు గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. పూర్ణిమ వాళ్ళ అక్క కంటే ఏ మాత్రం తగ్గకుండా అచ్చం పెళ్లి కూతురులాగే ముస్తాబైంది. మొదటిసారి చీర కట్టుకుంది. పుత్తడి బొమ్మలా మెరిసిపోతూ ఉంది. అందరి కళ్ళు ఆమె మీదనే ఉన్నాయి. పెద్దదాని పెళ్ళి అయిపోతుంది, ఇక తర్వాత నీ పెళ్ళే అని అమ్మలక్కలు ఆట పట్టిస్తూ ఉన్నారు పూర్ణిమని. అయితే సీతామహాలక్ష్మి పెళ్ళికైతే ఒప్పుకుంది, కానీ మనసు ఆ బంధంలో ఇరుక్కుపోవాలని ఆశపడడం లేదు. ఆమె లక్ష్యాన్ని వదులుకోవాలని అనుకోవడం లేదు. ఒక్క అడుగు ముందుకు వేస్తే పెళ్ళి చేసుకొని జీవితాంతం అత్తారింటికే పరిమితం అయిపోవాలి. కానీ 2 అడుగులు వెనక్కి వేస్తే నా లక్ష్యం వైపు వెళ్తాను అని బాగా ఆలోచించింది. సీతమ్మలక్ష్మి ఒక పెన్ను, పేపరు తీసుకొని అందులో వాళ్ళ నాన్నగారికి క్షమాపణలు రాసి ఆమె ఏ కారణం చేత బయటికి వెళ్ళిపోతుందో అందులో క్లియర్గా రాసిపెట్టి ఆ పెళ్లి నుండి తప్పించుకుంది. ఆమె చేసింది తప్పే, తండ్రి పరువు పోతుంది, కానీ ఆమె మనసు చంపుకొని కాపురం చేయలేను అని వెళ్ళిపోయింది. సీతామహాలక్ష్మి పెళ్లి నుండి పారిపోయింది అని శాంతాదేవికి తెలిసిపోయింది. ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నీరజాదేవి గారు పెద్ద పెద్ద వాళ్ళని పెళ్ళికి ఇన్వైట్ చేసింది. అందరూ వచ్చేశారు. సూర్య పెళ్లి పీటల మీద కూర్చొని వరపూజ చేస్తూ ఉన్నాడు. పరమేశ్వరయ్య శాంతాదేవి గదిలో ఏడుస్తూ కూర్చున్నారు అని నీరజాదేవి గారికి తెలిసిపోవడంతో ఆమె ఎవరికి వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందా అని ఆరా తీసింది. విషయం తెలుసుకుంది. పరమేశ్వర గారిపై కోపగించుకుంది. నీరజాదేవి కోపం, ఆమె మాటలు విని పూర్ణిమ తట్టుకోలేకపోయింది. అక్క ఎందుకు ఇలా చేసింది అని బాధపడుతూనే అక్కడికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా మా నాన్న గురించి ఇలాగే మాట్లాడుకుంటారా అని తండ్రి పరువు గురించి ఆలోచిస్తూ ఉంది. ఆ క్షణం నీరజాదేవి గారి చూపు పూర్ణిమ వైపు వెళ్ళింది. పెద్ద కూతురు పెళ్లి నుండి పారిపోయింది, కానీ చిన్న కూతురు ఉంది కదా, ఈ అమ్మాయిని నా కొడుకుకిచ్చి పెళ్లి చేయండి. వాడు ఎలాగో ఆ అమ్మాయిని చూడలేదు కదా, పెద్దగా సమస్యేమీ రాదులేండి.
మీ చిన్న కూతురిని పెళ్ళికి ఒప్పించండి అని నీరజ గారు చెప్పడంతో పరమేశ్వరయ్య ఒకే ఒక్క మాట చెప్పాడు పూర్ణిమకి, పెళ్లి చేసుకో అమ్మా అని. అంతే, తండ్రి చెప్పిన ఆ ఒక్క మాటతో పూర్ణిమ పెళ్లికి తల వంచింది. సూర్య తాళి కట్టే సమయంలో పరమేశ్వరయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. శాంతగారు అయితే ఒక మౌనంలోకి వెళ్ళిపోయారు. ఊరు జనాలు పెళ్లిపీటల మీద పూర్ణిమని చూసి షాక్ అయ్యారు. ఏం జరిగిందో వాళ్ళు ఊహించేసుకున్నారు. పూర్ణిమలో మాత్రం ఎలాంటి కోపం లేదు, కళ్ళల్లో కన్నీటి చుక్క లేదు. ఒక బొమ్మలా కూర్చొని పంతులు గారు చెప్పిందంతా పూర్తి చేసింది. తాలి మేడలో పడగానే ఆమె దానిని పిడికిట్లోకి పట్టుకుని తండ్రి వైపు చూసి అలా కళ్ళు మూసుకుంది. బయట నుండి డోర్ కొడుతూ, వదినా వదినా నిన్ను నానమ్మ పిలుస్తుంది అని ప్రీతిమ పూర్ణిమ గది డోర్ని కొట్టింది. ఆ పిలుపుకి పూర్ణిమ కళ్ళు తెరిచింది. ఇప్పుడు పూర్ణిమ సూర్య ఇంట్లో ఉంది. ఆమెకు నచ్చని అత్తారిల్లు అది. ఆమె ఆశపడని జీవితం అది. ఇక తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అసలు సూర్య ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడు? నీరజ గారు సూర్యని ఎలా ఈ పెళ్ళికి ఒప్పించింది? తర్వాయి భాగంలోనే తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.